టీడీపీ మహానాడు వేదిక సామాన్యులకు కార్యకర్తలకు ఒక గొప్ప ప్లాట్ఫామ్. ఈ వేదిక నుంచి చాలామంది సామాన్య కార్యకర్తలు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. నిన్న జరిగిన ఏదైతే 2026 మహానాడు వేదిక మీదుగా తొలిసారి ఒక ట్రాన్స్జెండర్ ప్రసంగించారు. ఆమె ప్రజెంట్ గల్లా మాధవి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గర పిఏగా చేస్తున్నారు. ప్రజెంట్ ఆమె వర్షిణి గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మహానాడు వేదిక మీద మొట్టమొదటి ప్రసంగం ఇచ్చిన మీరు తొలి ట్రాన్స్జెండర్, ఏంటి ఎలా అనిపించింది మీకు? మరి ముఖ్యంగా ముందుగా మన ప్రముఖ ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. నేడు ఇది కేవలం ఒక ట్రాన్స్జెండర్కో లేకపోతే ఒక వ్యక్తికో లేకపోతే సమాజంలో జీవనాన్ని సాగిస్తున్న కేవలం ఒక మానవతావాదికో కాదండి ఈ గెలుపు అనేది. నిజంగా చెప్తున్నాను, మడుగు వర్గాన పడిపోయి ఎవరు గ్రహించక గుర్తించక ఎవరికి అందుబాటులో లేని విధంగా ఎవరు పట్టించుకుందామన్నా కానీ భయభ్రాంతికి గురయ్యేటట్టుగా మరియు వాళ్ళ జోలికి వెళ్తే ఏమంటారు అనే ఒక ఇదితోటి ఇంతకాలం మేము చీకటి కుంపట్లో పడి ఉన్నామని అయితే నేను చెప్పగలనండి. నేడు గొప్ప మార్పును కలిగించి మమ్మల్ని ముందుకు తీసుకుని వచ్చి నేను నిజంగా అందరికీ సాక్షిగా ఇవాళ ఈ మహానాడు అనే వేదికపై నిలబడతానని కల్లో కూడా ఊహించలేదండి. మహానాడు అనే వేదిక కేవలం ఇన్ని సంవత్సరాలు 44 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహానాడు వేదిక ఎంతోమంది ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రులకి వేదికగా మారి వారికి సింహాసనంగా మారింది. నేడు కేవలం ఒక స్త్రీ లేకపోతే పురుషులకు మాత్రమే ఆ వేదిక అంకితం కాకుండా మార్పుకు ముందడుగు వేసినటువంటి ఈ ప్రభుత్వానికి మా గురించి కూడా లేకపోతే మమ్మల్ని కూడా పట్టించుకోవాలనే ఒక వినూత్నమైన ఆలోచన ముందుకు తీసుకుని వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక మలుపు తీసుకునేటువంటి సమాజంలోనే కాదు ముందు ముందు తరతరాలకు మలుపు తీసుకొచ్చేటువంటి ఒక ఆలోచన నేడు నన్ను ఆ మహానాడు వేదికపై నిలబెట్టింది. ఇది నేను ఎంతో గర్వకారణంగా అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ కష్టాలను, మీ బాధలను చెప్తున్నారు, అందరికీ తెలియజేస్తున్నారు, మీకేం కావాలో కూడా వివరిస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? సార్, అది వర్ణించలేనండి. ఇది వర్ణనాతీతమైనటువంటి ఒక అదృష్టం లేకపోతే ఒక గోల్డెన్ ఛాన్స్ లాగైతే నేను భావిస్తున్నాను. నాకంటే సీనియర్లు, ఉన్నత స్థితిలో ఉన్నవారు లేకపోతే మా ఇంతకంటే అనుభవం కలిగిన వారు మా కమ్యూనిటీల్లో ఎంతోమంది ఉండొచ్చు. నేను ఇక్కడి వరకు వచ్చానంటే కేవలం నన్ను ఇక్కడ వరకు నడిపించింది చదువు. ఈ చదువు వల్లే కేవలం నేను ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అనేది నాకు చాలా సంతోషం వేసింది. నా ఎడం పక్క చూస్తేనేమో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వైస్ ఎంపీ మినిస్టర్ నారా లోకేష్ గారు, నా రైట్ సైడ్ చూస్తేనేమో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు నాకు ఈ అవకాశాన్ని వచ్చి ఇంత ముందుకు తీసుకుని వచ్చి, నా ఎదురు చూస్తేనేమో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదండి. నిజం చెప్తున్నాను, నేను ఒకవేళ భవిష్యత్తులో ఎన్నో సాధించవచ్చు, ఇంకా ముందుకెళ్ళొచ్చు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలబడవచ్చు. కానీ నాకు మొట్టమొదటిసారిగా 2026 మే నెల 27వ తారీఖున ఇచ్చినటువంటి ఈ అవకాశం లేకపోతే నేను నిలబడ్డటువంటి ఆ వేదిక నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఒక గొప్ప జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటానండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మేబీ నేను నిజంగా కొన్ని కోట్లు సంపాదించినా పొందుకోలేనటువంటి ఒక ఆనందాన్ని, అనుభవాన్ని నేను పొందుకున్నానని చెప్తున్నానండి. మేడం, ఒక ట్రాన్స్జెండర్ మనకి ఎదురుగా వచ్చినా లేదో మన పక్కన ఉంటేనే వెళ్ళిపోయే రకం ఈ రోజుల్లో ఒక ముఖ్యమంత్రి గారి పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఫోటో ఇచ్చారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నిజంగా అండి, నేడు సమాజంలో కానీ లేకపోతే ప్రజల దృష్టిలో కానీ మేము ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళలాగా లేకపోతే ఒక చీత్కారాలకో లేకపోతే విమర్శలకో అవమానాలకో కేవలం వారి హేళనకు మాత్రమే వారికి హాస్యాస్పదంగా ఉపయోగపడే ఒక కంటికి హీనా స్థితిలో ఉన్నటువంటి మేము చాలా విషయాల్లో లో స్థితినే అనుభవించి వచ్చిన మేము ఇవాళ ఇక్కడ నిలబడ్డాను. స్పీచ్ అయిపోయిన తర్వాత బాబుగారి పక్కన కూర్చొని ఫోటో దిగుతూ బాబుగారు నన్ను ప్రశంసిస్తూ, భయపడొద్దమ్మా, మేమున్నాం మీకు,
ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాను అని నాకు మాట ఇవ్వటం, ఇంకా ముందుకు నడిపిస్తారు అనే ఆ భరోసా ఇచ్చినటువంటి బాబు గారి పక్కన నేను కూర్చోవటం అనేది నిజంగా నేను ఆ సిచ్యువేషన్లో నిజంగా చెప్తున్నాను. 70 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక మహామహుడు, నాకు తెలిసి ఇంకా భవిష్యత్తులో తరతరాలుగా నిలిచిపోయే ఒక మహా వ్యక్తిగా నిలిచిపోయే బాబు గారి పక్కన జీవితంలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది కూర్చోవటానికి. ఇది నేను మర్చిపోలేనండి. ఎంతో సంతోషదాయకంగా భావిస్తున్నాను. నిజంగా ఆ దేవుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ మార్పునైనా ముందుకు తీసుకురావాలనే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ ఆ ఆలోచనని అమల్లో పరచాలి, ముందుకు తీసుకొచ్చి నడిపించాలి, ఎవరినైనా సరే సమానంగానే చూడాలి అనే ఆలోచన కేవలం ఒక భగత్ స్వరూపమైనటువంటి మన మనస్తత్వం ఉన్న వాళ్ళకి అది సాధ్యమవుతుందని చెప్పి నేను చెప్పగలను. నేడు బాబు గారి పక్కన నన్ను స్వయంగా ఒక ట్రాన్స్జెండర్ని అర్ధనారిని కూర్చోపెట్టుకొని నిజంగానే పరమేశ్వరుడికి ఒక నాందిని పలికినటువంటి ఆ మహాదేవుడనే చెప్పుకోవాలి. ఇంకొక మాట అండి, ఆనాడు రాముడు అడవుల పాలైపోతున్న సమయంలో 14 ఏళ్ల వనవాసానికి వెళ్తున్న టైంలో, ఆనాడు 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు తిరిగి వచ్చి మీ భక్తికి, మీ శ్రద్ధకి, మీరు నా యందు చూపించిన వినయానికి నేను మీకు ఇస్తున్న బహుమానమని ఆనాడు రాముడు మమ్మల్ని వెలికి తీసుకొని వచ్చాడు. నేడు మళ్ళీ ఈ రామరాజ్యాన్ని నిర్మించినటువంటి తెలుగు దేశ రామరాజ్యంలో మళ్ళీ ఈ రాముడు మమ్మల్ని వెలికిలోకి తీసుకొని వచ్చాడని చెప్పి అయితే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా గర్వకారణంగా నేను చెప్పగలను. నిన్న మీ ప్రసంగం అయిపోయిన తర్వాత, ప్రసంగం ముగించుకున్న తర్వాత, లేదా ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగిన తర్వాత మీ కమ్యూనిటీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది, ఏంటి? అది నిజంగా అంటే నా ఫేస్లో ఈ సడన్గా వచ్చిన స్మైల్ని బట్టి మీరు చెప్పొచ్చు. నిజంగా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎన్నో ఫోన్లు, మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు రావటం, అంటే నేను ఇట్లా వచ్చేసాను కదా, నువ్వు కూడా అందరితో కలిసిపోయావా, లేకపోతే చదువుకున్న వాళ్ళే కొంచెం తెలివిగా మాట్లాడి ఏదైనా సమస్య వస్తే మాకు కొంచెం అండగా నిలబడతారని మేము అనుకుంటే, ఇవాళ నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అని నేను ఇట్లా వచ్చిన కొత్తలో మా గురువులు, మా నాన్న గురువులు ఎవరైతే బాధపడ్డారో, ఇవాళ నేను మా కోసం ఉపయోగపడి లేకపోతే భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే ఒక మార్గానికి నేను ముఖ్య సూచగా నిలబడినందుకు ఎవరైతే బాధపడి ఆ రోజు నన్ను నేను తప్పు చేశాను అని భావించారో, ఇవాళ మా నాన్న గురువులు, మా వాళ్ళే నన్ను ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు, నాన్న నువ్వు ఇంతే ఉండు, నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పి ఇంకా వాళ్ళు నాకు ఇంకా ఫుల్ సపోర్ట్ ఇవ్వటం, నువ్వేం చేసినా మేము నీ వెనకమాలు ఉంటామని అనడం అసలు నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. గుంటూరులో మా నాన్నగారు శ్వేతానాయకమ్మ గారు, నిజంగా నేను చాలా బాధపడ్డాను ఇలా వచ్చేసిన తర్వాత. అయ్యో నాకు మళ్ళీ ఆ కుటుంబం అనేది ఉండదేమో, ఎందుకంటేనండి తల్లిదండ్రిని ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత, లేకపోతే ఈ సమాజాన్ని వదిలేసుకున్న తర్వాత వాళ్ళే కుటుంబం అయినా, జీవనాధారమైన తల్లైనా, తండ్రి అయినా, స్నేహితులు, అన్నదమ్ములు, రక్త సంబంధం, అందులోనే ఎన్నో బంధాలని, భావ్యాలని కలుపుకొని నడిచిపోతుంటాం మేము. మళ్ళీ దాన్ని పోగొట్టుకుంటానేమో, ఇక నాకంటూ పెద్దవారు ఎవరు ఉంటారేమో బలంగా నన్ను భుజం తట్టేవాళ్ళు అనుకున్నాను. కానీ నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత నేను ఎంతో సంతోషంగా భావించి వాళ్ళందరూ మళ్ళీ నాకు ఫోన్లు చేసి మేము ఉన్నాం నాన్న అని చెప్పటం. ఎస్ సార్, నిజంగా కమ్యూనిటీ సార్, ప్రభుత్వం అనేది ప్రజల పట్ల ఎప్పుడూ ఉండిద్దండి. మన అనుకున్న వాళ్ళు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ట్రాన్స్జెండర్లను ఉద్దేశించి ఒక పథకం పెట్టడం కానీ, మీ ఇప్పుడు రీసెంట్గా వెల్ఫేర్ బోర్డు కూడా పెట్టారు ట్రాన్స్జెండర్కి. నిజం సార్, ఏ కమ్యూనిటీ ఇంతవరకు మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు ఏ ప్రభుత్వం. మమ్మల్ని ముందుగా వెలికిలోకి తీసుకొని వచ్చి మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించి ఈనాడు మహానాడు అనే వేదికపై మమ్మల్ని నిలబెట్టి, నేను అనే దాన్ని కాదు ఇక్కడ నిలబడింది, ఒక ట్రాన్స్జెండర్ భవిష్యత్తు నిలబడిందని అయితే నేను చెప్పగలను. కేవలం ఒక ఎమ్మెల్యే గారి పిఏగానే ఉంచకుండా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే వినూత్నమైన ఆలోచనతోటి ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు నియమించడం, ఆ బోర్డుకి కేవలం ప్రభుత్వం వారే పనిచేస్తూ వాళ్ళకి సేవలను అందిస్తే సరిపోయిద్దిలని అనుకోకుండా స్వయంగా ఆ బోర్డుకి, ఒక ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకి వన్ ఆఫ్ ది మెంబర్గా ఒక ట్రాన్స్జెండర్ని నియమించడం అనేది అది ఇంకా ఒక చెప్పలేనటువంటి ఒక గొప్ప ఆలోచన అయితే నేను చెప్పొచ్చండి. నిజంగా ఆ బోర్డుకు వన్ ఆఫ్ ది మెంబర్ని అయినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానండి. కేవలం వచ్చిన అవకాశాన్ని నేను మాత్రమే వినియోగించుకోకుండా ఆ అవకాశాన్ని నాలాంటి వేలాది మందికి నేను పంచిపెట్టేలాగా నన్ను ఒక స్థాయిగా నన్ను నిలబెట్టినందుకు ఆ జీవితాంతం రుణపడి ఉంటానని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్పగలనండి.
థ్యాంక్ యూ సార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.